ఆహార భద్రత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కునే ప్రశ్నార్థకం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని స్వర్గీయ ఎన్టీ రామారావు టీడీపీ హయాంలో రేషన్ వ్యవస్థను తీసుకువస్తే ఆ వ్యవస్థను పటిష్టపరిచింది చంద్రబాబు నాయుడు అని, టీడీపీ హయాంలో తీసుకొచ్చిన రేషన్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కడం అన్యాయం కాదా అని, పేదలకు ఇచ్చే ఉచిత బియ్యంలోనూ వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేయడం సిగ్గుచేటు విషయమని వెంకటాచలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ మాట్లాడడం జరిగింది. అనంతరం వెంకటాచలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేసి ఆహార భద్రత, పేదలకు అందించే ఉచిత బియ్యం, రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరిపై నిరసన తెలిపిన టీడీపీ నాయకులు ఈ 4 నెలల నుంచి ఆగినటువంటి యూనిట్ దారుల యొక్క బియ్యాన్ని 4 నెలలకి 20 కిలోల బియ్యాన్ని ఈ ఆగస్టు నెలకి 5 కిలోలు కలిపి మొత్తం 25 కిలోల యొక్క బియ్యాన్ని ఇవ్వాలని చెప్పి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్కి సంబంధించినటువంటి బియ్యం కోటా కాకుండా అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కోటాతో కలిపి 25 కేజీల యొక్క రైస్ ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి రేషన్ కార్డుని, తెల్ల రేషన్ కార్డుని లింక్ పెట్టడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజలకి అందకూడదనేటువంటి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కుంటి సాకులు చెప్పి రేషన్ కార్డుని తొలగించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మండలంలో కార్డులు అర్హత కలిగినటువంటి వారి నుండి కూడా తొలగించడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రేషన్ కార్డులు కూడా పునరుద్ధరించి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, కేంద్ర ప్రభుత్వం అమలుపరిచినటువంటి ఈ స్కీమ్ ద్వారా 4 నెలల నుంచి ఆగినటువంటి ఈ బియ్యాన్ని కూడా పేద ప్రజలకు కూడా ఈ మాసంలో కలిపి 25 కిలోలను కూడా అందజేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.